హాయ్ మై డివైటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు రూపాస్ కిచెన్ అండ్ హోమ్. ఈరోజు అయితే మనం ఇంట్లోనే పాస్తాని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ముందుగా ప్యాన్ అయితే పెట్టుకొని మనం తీసుకున్న పాస్తా క్వాంటిటీకి తగ్గ వాటర్ని అయితే అవి ములిగేలా వేసి బాయిల్ చేసుకోండి. దాంట్లోనే 1 స్పూన్ సాల్ట్ అండ్ 1 స్పూన్ ఆయిల్ అయితే వేసి వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత పాస్తాని వేసి బాగా ఉడికేదాకా కుక్ చేసుకొని ఆ వాటర్లో నుంచి అయితే సపరేట్ చేసి దాన్ని బాగా చల్లారనివ్వండి, సో దట్ విడివిడిగా అయితే ఉంటాయి. ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఆర్ బటర్ అయితే యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లి అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో మీకు నచ్చిన వెజిటేబుల్స్ అయితే వేసుకోండి. నేనైతే ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. అండ్ మీరు తీసుకున్న పాస్తా క్వాంటిటీకి తగ్గట్టు మీరు కూడా వెజిటేబుల్స్ అండ్ మీకు నచ్చిన వెజిటేబుల్స్ మీ పిల్లలు తినేవి వేసి బాగా కుక్ చేసుకోండి. సో నేనైతే ఇక్కడ టమాటో అండ్ మటర్ ఆర్ పీస్ అంటాం కదా, అవి అయితే వేసి ఫ్రై చేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అండ్ 1 పించ్ ఆఫ్ పసుపు అయితే వేసుకొని బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని అవన్నీ బాగా పచ్చివాసన పోయేదాకా అయితే ఫ్రై చేసుకోండి. సో ఇప్పుడైతే నేను ఇక్కడ టమాటా ప్యూరీ అని మార్కెట్లో దొరుకుతుంది, అదైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. లేకపోతే టమాటా కెచప్ ఎక్కువ క్వాంటిటీలో వేసి చేసుకోవచ్చు. అండ్ 2 టేబుల్ స్పూన్ టమాటో కెచప్ అని ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకున్నాను. సో మీ దగ్గర టమాటా ప్యూరీ లేకపోతే టమాటా కెచప్నే కొంచెం ఎక్స్ట్రా వేసి చేసుకోవచ్చు. అండ్ ఒక 1 స్పూన్ ధనియా అండ్ జీరా పౌడర్ వేసుకున్నాను. అండ్ మ్యాగీ మసాలా అండ్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఆ ప్యాకెట్ అయితే హాఫ్ అయితే వేసుకున్నాను, సో దట్ ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని ఆ మసాలాస్ అన్నీ పట్టేలా అండ్ దగ్గర పడేలా కొంచెం కుక్ చేసుకోండి ఒక 2 మినిట్స్. అది బాగా దగ్గర పడిన తర్వాత అంతే, మనం ఇందాక ఫ్రై చేసుకున్న పాస్తాని అయితే వేసి స్పైసెస్ అన్నీ పాస్తాకి పట్టేలా ఒక 2 మినిట్స్ కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అయితే వదిలేయండి, సో దట్ ఆ ఫ్లేవర్స్ అన్నీ పాస్తాకి అయితే పడతాయి. అలా రెడీ అయిన తర్వాత కొరియాండర్తో అయితే గార్నిష్ చేసుకొని హ్యాపీగా మీ పిల్లలకైతే సర్వ్ చేసాయి. అంతే, టేస్టీ టేస్టీ పాస్తా అయితే రెడీ అయిపోయింది. బాగుందా? తిను కృతిక, తిను. బాగుందా?